ఈవినింగ్ టైంలో టీ తాగుతూ ఇంట్లో తయారు చేసిన ఈ సమోసాని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది కదా అండి. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు మైదా, అరకప్పు గోధుమ పిండి, 1 స్పూన్ వరకు వాము, రుచికి సరిపడినంత ఉప్పు, వేడివేడి నూనె 2 స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకొని వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కొంచెం పసుపు, చికెన్ మసాలా, నిమ్మరసం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ముందుగానే కలిపిన ఈ పిండిని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని ఇలా పూరీలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మధ్యలో కట్ చేసుకొని చుట్టుపక్కల కూడా వాటర్ అప్లై చేసుకొని ఇలా కోన్ షేప్లో రెడీ చేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్ మిక్చర్ ఉంది కదా, సో దాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకుంటే సమోసాలు రెడీ అయిపోతాయి. మీడియం హీట్లో ఉండే ఆయిల్లో వేసుకొని 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయ సమోసా రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు.